అవును, అదానీనే. జీవో సాక్షిగా బాబు క్రెడిట్ స్టోరీ గుట్టురట్టు. విశాఖ గూగుల్ తెచ్చాం, గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి ప్రచారం. బాబు క్రెడిట్ స్టోరీకి జీవోలే సాక్ష్యమని. మరి అదానీ గారు నిన్న చంద్రబాబు గారిని కలిశారంట కదా. మరి ఇప్పుడు అదానీ గారు జగన్ గారిని కలిసినా, లేకపోతే అదానీ గారికి ఏదో ఈ రెన్యూవల్ ఎనర్జీ ఇటువంటి వాటిలో భూములు ఇచ్చినా ఇంకేముంది, అదానీ ప్రదేశ్ అయిపోద్దని రాశారు కదా. అదానీ ప్రదేశ్ అంబానీకి ఇస్తే అంబానీ ప్రదేశ్ అని రాశారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు కలిస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పెట్టేసి మొత్తం ఈక్వల్ టు జగన్ మొత్తం ఎన్ని మరి రాశారు. వాళ్ళే 40 కోట్ల ఎంతో టీడీపీకి ఎలక్షన్ బాండ్. రైట్. గోపి గారు చెప్పండి, ముందుగా మీరు మాట్లాడండి. అదానీ వ్యవహారంలో గూగుల్ డేటా సెంటర్ అని రాయకుండా జీవోలో అదానీకి ఇన్ఫ్రాకి ఇస్తున్నాము అని 6 కంపెనీలకి వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? చివరికి ఒప్పుకోక తప్పలేదా? అదానీ డేటా సెంటర్ ఇది జగన్ గారు అంతకుముందు స్టార్ట్ చేసిన దానికే ఎక్స్టెన్షన్ అనే సంగతి ఇప్పటికీ ఒప్పుకోక తప్పలేదా? సరే, వాళ్ళు రికార్డుల పరంగా అయితే ఖచ్చితంగా ఇది అదానీ డేటా సెంటర్ అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందానికి ఇది కొనసాగింపు, అంతే తప్ప ఇది కాదు. కానీ బయటికి మాత్రం గూగుల్ డేటా సెంటర్ అని చెప్పుకుంటున్నారు. అంటే గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్న పేరు కాబట్టి ఆ పేరు చెప్పేసి మేము గూగుల్ తెచ్చామని చెప్పుకోవడానికి పనికొస్తుందని. కానీ వాస్తవానికైతే జియో ప్రకారం చూసినా లేకపోతే వాస్తవాలు చూసుకున్నా కూడా ఇది అదానీ డేటా సెంటర్. అదానీ 78,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద డేటా సెంటర్ 1000 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మిస్తున్నాడు. దానిలో గూగుల్, ఎయిర్టెల్ భాగస్వాములు. గూగుల్ పేరే లేదంట దాంట్లో ఎక్కడ కూడా. గూగుల్ వాళ్ళకి డేటా సెంటర్కి అవసరమైన ఫెసిలిటీస్ వాళ్ళకి స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉండాలని జీవోలో ఉందట. ఇందాక నేను ఎవరితో వీడియో విన్నా, నేను మొత్తం అది గూగుల్ కానీ ఎయిర్టెల్ కానీ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ కి భాగస్వాములు అండి. ఎయిర్టెల్ ఏమో కేబుల్ ఇస్తుంది, డేటా మెయింటెనెన్స్ అదంతా కూడా గూగుల్ చేస్తుంది. దాని నిర్మాణం మెయింటెనెన్స్ అంతా కూడా అదానీగా చేస్తున్నాడు. అది అదానీ డేటా సెంటరే, కానీ దాన్ని వాళ్ళు గూగుల్ అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటారు. ప్రచారానికి బాగా పనికొస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్కి మా ప్రభుత్వం వచ్చాక గూగుల్ తెచ్చామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన డేటా సెంటరే. అది కాకపోతే ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 300 మెగావాట్ల కెపాసిటీ తోటి డేటా సెంటర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ అప్పుడు ఒక కండిషన్ కూడా పెట్టారు ఆయన. ఏం పెట్టారంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, ఇక్కడ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, దాదాపుగా ఒక 25,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏర్పాట్లు చూడండి అని చెప్పారు. ఇప్పుడైతే అది లేదు, అది పోయింది, అది ఎగిరిపోయి 300 మెగావాట్ల 1000 మెగావాట్లకి వెళ్ళిపోయింది. అది అదానీ డేటా సెంటర్. పైగా దీనికి 22,000 కోట్ల రాయితీలు ఇస్తే 200 మందికి ఉద్యోగాలని అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా. అఫీషియల్గా లేదు, 200 కాదు 2,000, 22,000 కోట్ల రాయితీలు ఎక్కడ? 200 లేకపోతే 2,000 ఉద్యోగాలు ఎక్కడ? ఈ కంపారిజన్ కూడా, ఈ మిస్ మ్యాచ్ కూడా మరి ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలీదు. ఎవరి ఒత్తిడితోటి ఇట్లా చేస్తున్నారో కూడా తెలీదు. ప్రచార యావలో ఉన్నారు వాళ్ళు. గూగుల్ అంటే అయిపోయింది, జనం అంతా నమ్మేస్తారని ఒక పోనీ తెచ్చిన. నిజంగా అదానీ డెంటర్ తీసుకొచ్చాం, మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం, జగన్ గారు తీసుకొచ్చింది అయ్యిండొచ్చు కానీ, బట్ మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటే తప్పేం కాదు. వాళ్ళకి కూడా క్రెడిట్ వస్తుంది ఎంతో కొంత. అసలు మొత్తం క్రెడిట్ మొత్తం స్టోరీ చేయాలన్నట్లుగా ఇప్పుడు అనవసరంగా బదనాం అవటమే కదా. ఇప్పుడు నిజం నిలకడ మీద తెలిసిద్ది అనేది మనకి సామెత ఉంటుంది. సో ఇప్పుడు అదానీ డేటా సెంటర్ కాదు, అది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద హోర్డింగ్లు. అసలు వైజాగ్ అయితే జీ ప్లేస్లో గూగుల్ తెస్తారు. వైజాగ్ అనే దాంట్లో సింబల్లో జీ ప్లేస్లో గూగుల్ వేస్తారు. సో ఏంటంటే అప్పుడు అన్నారు అందరూ, వైజాగ్లో మరి ఏ గోడ ఉంది కదా, మరి ఏ ప్లేస్లో అదానీ రాయాలి కదా అని. సో ఇక్కడేంటి, మొన్న అదానీ, నిన్నేమో గూగుల్, మళ్ళీ నేడు అదానీ అయిపోయింది. సో నిజం ఎన్నాళ్ళు దాస్తారు? ఏమైంది అదానీ డేటా సెంటర్ అంటే మేము దాన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేస్తున్నాము అని చెప్పి చెబితే దాన్ని ఎవరన్నా కాదంటారా? దాని క్రెడిట్ మొత్తం మాకే రావాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు అక్టోబర్ 11న రైడన్కి భూములు ఇచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 2న అదే భూములు ఇప్పుడు అదానీకి ఇచ్చారు, 480 ఎకరాలు. సో నిన్న ఇచ్చినటువంటి జీవోలు అంటే క్లియర్గా ఏంటి, ఇది అదానీ డేటా సెంటర్ అనేది. దాంట్లో ఆలయ భూములు కూడా ఉన్నాయంట. మరి అదేం కాంట్రవర్సీ అవుదా? పాపం హిందూ సంఘాలలో ఏం మాట్లాడలేదు అంతవరకు. ఇప్పుడే మన చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడరు. అది గోమాంసం అంటేనే వాళ్ళు ఏం పెద్ద సీరియస్. 2 లక్షల కేజీలు గోమాంసం దొరికింది, ఎక్కడ మాట్లాడలా.
సో జంతువులు కొవ్వు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది కాదని తెలుసు కూడా ఇప్పుడు మరి మాట్లాడేందుకు మీరు తప్పు చెప్పారని చెప్పి సార్ మాట్లాడారు. ఇదేంటంటే 2020 నవంబర్లో అదానీ గారితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఈ డేటా సెంటర్. దానిలో భాగంగా సింగపూర్కి 3900 కిలోమీటర్ల ఏదైతే సముద్ర గర్భంలో కేబుల్ వేయాల్సి ఉంటే సింగపూర్ ప్రభుత్వానికి 2021 మార్చి 9 జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. రాసి 2023 మే 3న జగన్ గారు ఈ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసి భూములు కూడా ఎలకాట్ చేశారు. ఇప్పుడు దాన్ని రైడన్, ఇది గూగుల్ అనుబంధ సంస్థ, రైడన్ ఇన్ఫోటెక్ అనేది. సో మీరు అన్నట్టుగా ఇది గూగుల్ అనుబంధ సంస్థ కాబట్టి గూగుల్ అనే అంటాం కాబట్టి ఇది అదానీ డేటా సెంటర్లో అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్, అంటే నెట్వర్క్ ప్రొవైడ్ చేసేది ఎయిర్టెల్, ఏదైతే దానికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే టెక్నాలజీ అందించేది రైడన్ ఇన్ఫోటెక్, అంటే గూగుల్ ఈ డేటా సెంటర్ మొత్తం ఈ డేటా సెంటర్ నిర్మించేది మొత్తం అదానీ, నిర్మించేది మెయింటెనెన్స్ కానీ మొత్తం అదానీ చేస్తారు. దాంట్లో ఒక నెట్వర్క్ ఏమో ఎయిర్టెల్, దీనికి సంబంధించిన టెక్నాలజీ అందించేదేమో గూగుల్కి సంబంధించినటువంటి రైడర్. కానీ ఇది గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాం, ఈ ప్రపంచంలో అసలు ఏడా లేనిది గూగుల్ మా మొహం చూసి వచ్చేసింది, లేదంటే ఆంధ్ర నేను పిలిస్తే వచ్చేసింది, అసలు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి. ఏ డేటా సెంటర్ వచ్చినా 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే వచ్చే ఉద్యోగాలు 1200 లోపు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డేటా సెంటర్ పెట్టినా 1200 ఉద్యోగాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్ అక్కడ పెట్టి ఐటీ కంపెనీలు తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కేవలం డేటా సెంటర్ వరకే కుదించారు. ఇప్పుడు ఐటీ పార్క్ లేదు. అదే కదా 25,000 ఉద్యోగాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఐటీ పార్క్ కోసం, అందుకనే వాళ్ళకి అన్ని రాయితీలు ఇస్తా ఉంది. సో కానీ ఇప్పుడు ఏంటి, వీళ్ళు రాయితీలు ఇస్తున్నారు బట్ ఓన్లీ డేటా సెంటర్ వరకే, దాని ద్వారా ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. కానీ ఐటీ పార్క్ కూడా ఏర్పరిచి మీరు నిజంగా 22,000 కోట్లు రాయితీలు ఇస్తే దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇప్పుడు ఐటీ పార్క్ అక్కడ లేదు, ఎవరికాళ్ళు ఇది వచ్చిన తర్వాత రావాలి తప్ప వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పెడతాం అనేది ఎక్కడా కూడా ఈ ఒప్పందంలో లేదు. సో ఇది క్లియర్గా మరోసారి వాళ్ళే క్రెడిట్ చోరీ చేసి అడ్డంగా దొరికిపోయి ఏదైతే ఇది అదానీ డేటా సెంటర్ అని చెప్పగానే చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చి మరి ఇదిగోండి అదానీ డేటా సెంటర్కి భూములు ఇస్తున్నామని చెప్పగానే చెప్పి జీవో ఇచ్చారు. ఇది క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైంది. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. రీసెంట్ గా ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు వైఎన్ఆర్ తో ఇంటర్వ్యూస్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అమెరికాలో ఈ పర్టికులర్ దీనిపైన కోర్టులో కేసు వేశారు. ఎందుకంటే అదానీ పైన ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఎఫ్బిఐ వేసింది, అక్కడ కేసు నడుస్తుండగా గూగుల్ వెళ్ళి ఎలా ఇన్వెస్ట్ చేస్తుంది అని దానిపైన అమెరికన్ కోర్టులో ఆల్రెడీ కేసు వేశారంట. కానీ ఇది లోకేష్ గారికి తెలుసు, లోకేష్ గారికి వచ్చింది ఇన్ఫర్మేషన్, కానీ ఆయన దాన్ని ఇప్పటికి ఎవరు బయటకు మాట్లాడకండి, దీన్ని దాచిపెట్టండి అని చెప్పారంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను కూడా విన్నాను, ఎక్కడ విన్నాను, దాంట్లోనే విజయ్ కుమార్ గారే చెప్పారట లోకేష్ గారు 2027 ఎప్పుడు ఉగాది నాటికి ముఖ్యమంత్రి అవుతారు, నాకున్న సమాచారం. మరి ఆయనకి ఏ సమాచారం ఉందో అది దానికి తగ్గట్టుగానే లోకేష్ గారు అచ్చంగా ఢిల్లీలో మంత్రాంగం అంతా జరుపుతున్నట్టుగా కనపడుతుంది కదా. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకెవరు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆయనే వెళ్తున్నాడు కాబట్టి పాసిబిలిటీ ఉందేమో అనిపిస్తా ఉంది. అంతే కదా. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి కూడా అవుతాడు, చెప్తా. ఏం తప్పే ఉందిలే కానీ ఆయన వారి తండ్రి గారికి ఇష్టమైతే అవ్వచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు కదా. వారసత్వం అనండి. కాకపోతే బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి, కాకపోతే బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. వారసత్వ రాజకీయాలు అంటూ విపరీతంగా కిందటిసారి 2019లో ఇదే మోడీ గారు వచ్చి విమర్శించి వెళ్ళారు కదా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. ఇప్పుడు ఆయన ఎట్లా బుధానేసి మోస్తున్నాడు లోకేష్ గారినో లేదా చంద్రబాబు గారిని అన్నది వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు గారిని లోకేష్ గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకుంటే చేసుకోవచ్చు, తప్పేం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, అది నేరం కాదు. కాకపోతే బీజేపీ వాళ్ళు కథలు చెప్పారు కదా వారసత్వ రాజకీయాలు గోంగూర అని చెప్పి వాళ్ళు, అంతే కదా గోపి గారు. అదే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ ని తిట్టారు, పోలవరం ఒక ఏటీఎం అయిందని చెప్పారు అని. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అసలు నరేంద్ర మోడీ, మనవడు ఉన్నాడు, నీకెవరున్నారు, నాకు కొడుకున్నాడు, భార్య ఉంది, మనవడు ఉన్నాడు, ఆయనకి ఎవరు ఉన్నారు అనుకుంటూ మాట్లాడారు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోసం చేసింది బీజేపీ అని కూడా చంద్రబాబు మాట్లాడారు. కానీ ఇప్పుడు 2024 వచ్చేసరికి
అవన్నీ తూచి అనేసి మాట్లాడితే మనం తిడతారు, అది సమస్య. అదే ఇప్పుడు బీజేపీ కూడా విలువలు అనేవి తీసి పక్కన పెట్టేసిందండి. వాజ్పేయి ఉన్నప్పుడు, అదాని ఉన్నప్పుడు ఉండే ఆ విలువలు, ఆ పార్టీ పాటించిన విలువలు, ఒక్క ఓటు కోసం వాజ్పేయి రాజీనామా చేశాడు. అది నిజాయితీ గల నాయకత్వం. మరి ఆ నాయకత్వం ఇప్పుడు పోయింది. ఇప్పుడు అమిత్ షా, మోడీ వీళ్ళిద్దరి నాయకత్వంలో బీజేపీ నడుస్తుంది. వీళ్ళిద్దరికి విలువలు లేవనేది అంటే అట్లా కాదు. లోకేష్ గారికి వచ్చే 2027 ఉగాది నాటికి అవుతారు అని ఆయన పేరు విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళు చెప్పారు. అంటే ఆయనకి ఏదో గట్టి సమాచారం ఉందని అంటున్నారు. సో దానికి తగ్గట్టుగానే లోకేష్ గారు ఢిల్లీలో మంత్రాంగం కానీ, ఇక్కడ ఏపీలో పార్టీ నడపడం కానీ, చంద్రబాబు గారు ఊరికే హెలికాప్టర్ వేసి తిరుగుతూ ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప మిగతా అంతా ఈయనే నడుపుతున్నాడు అనేది జనరల్ ఒపీనియన్. అది కరెక్టా కాదా అనేది మీరు చెప్పాలి సార్. ఇప్పుడు అంటే అయ్యే అవకాశం ఉందా? 27 నాటికి సీఎం అయిపోతారా లోకేష్ గారు? నేను విజయవాడలో ఉంటున్నాను, చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సమీక్షలు, సచివాలయంలో కూర్చొని సమీక్షలు నిర్వహించడం, ఆ జిల్లాల్లో పర్యటించడం, 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం, ఈ 3 పనులే ఆయన చేసేది. మిగిలిన అన్ని కూడా పరిపాలనకు సంబంధించి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి, పోస్టింగ్ల దగ్గర నుంచి అన్ని కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. లోకేష్ చెప్పినట్టు మిగిలిన అధికారులు చేస్తున్నారు. ప్రతి అధికారి ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ లోకేష్ కి రిపోర్ట్ చేస్తున్నారు. లోకేష్ ఏం చెప్తే అది జరుగుతోంది. చంద్రబాబు గారు ఇంత వీక్ అయిపోతాడని అనుకోలేదు. చంద్రబాబు గారు ఇంత బలహీనం అవుతాడా అనేది సరే ఆయనకి ఇష్టమయ్యి కొడుకు మీద ప్రేమ, కొడుకు మీద ప్రేమ, కొడుకు అంటే రాజ్యాంగం ప్రకారం చూస్తే అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్? అదే ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే ఇదే చంద్రబాబు గారు విరుసుపడేవాళ్ళు కదా వాళ్ళ మీద. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద, తర్వాత రాహుల్ గాంధీతో కలిసి ఉండొచ్చు కానీ రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని వీళ్ళంతా విమర్శించిన వాళ్లే కదా. మీరు రాజ్యాంగాన్ని అట్లా పాటిస్తుండడానికి ప్రభుత్వం మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. వాళ్ళు సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకొని ఇష్టమైనట్టుగా చేస్తాను. ఇంకా రాజ్యాంగంతో సంబంధం ఉంది. రెండోది, ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అఫీషియల్ గా లేడు లోకేష్, అంతేనా? షాడో ముఖ్యమంత్రిగా మొత్తం తెర వెనక వ్యవహారాలను అతనే నడుపుతున్నాడు కదా. పేరు చంద్రబాబు నాయుడు ఈ రెడ్ బుక్ వదిలేసి పద్ధతిగా ఉంటే ఆయన ఒకటి నేను లోకేష్ గారికి విత్ ఆల్ సిన్సియారిటీ ఐఎమ్ టెల్లింగ్, చిత్తశుద్ధితోడు చెబుతున్నాం. ముందు చంద్రబాబు గారు కనుక గతంలో స్టైలు ఏమిటి అబద్ధాలు చెప్పి ఏదో ఎదిగాడు కాబట్టి తను కూడా అదే లైన్లో వెళ్ళాలనుకుంటే ఆ రోజులు కాదు ఇవి. సోషల్ మీడియా మంచిది కాదు. అది ఒక ఐటీడీపీ అని పెట్టుకొని ఫేక్ ప్రచారాలు, విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారాలతో చంద్రబాబుని మించి లోకేష్ ఒక టీంని పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. మా తండ్రి కంటే 4 యంగ్ కాబట్టి కొత్త అంటే ఆఫ్ కోర్స్ 10 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, అవకాశం వస్తోంది కాబట్టి ఒక డిగ్నిఫైడ్గా, హుందాగా, మంచి కాస్త నిజాయితీగా ఉన్నాడు. మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అదే అడుగుతున్నారు. అట్లా ఉంటే ఆయనకు కూడా గౌరవం ఉంటుంది, గౌరవం వస్తుంది. సీఎం అయితే పర్వాలేదులే బాగానే ఉందని. ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు మంత్రిగానే అరాచకాలు జరుగుతూ ఉంటే సీఎం అయితే ఇంకెంత భయంకరంగా భారత రాష్ట్రం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. అందుకని నేను సలహా ఇస్తున్నాను. నాదే ఉంది, నేను రేపు ఎప్పుడు ఎంతకాలం ఉంటాం మేము, 70కి వచ్చిన వాళ్ళం. కాకపోతే కుర్రాడు కాబట్టి మంచి సలహా ఇస్తున్నాం. లేదు మా తండ్రిదే బాట కరెక్ట్ అనుకుంటే మనం ఏం చేయాలి? ఆ బాటకి 4 గంటలు ఎక్కువ వేస్తున్నాడు. అది ఆ దిక్మాల రెడ్ బుక్ ఇట్లా పిచ్చుకోవాలి వదిలేకపోతే ఆయన చుట్టూరా బేభత్సంగా ఉంటారంట కదా. ఎవరు సలహాదారుల పేరు మీద ఎవరెవరో ఉంటారంట. మరి వాళ్ళందరినీ నమ్ముతున్నాడు ఏం పాడు. అదే రాజకీయం అనుకుంటే మనం ఏం చేయగలిగింది? విలువలతో కూడిన రాజకీయం చేయాలని అలవాటు చేసుకుంటే మంచిది. లేదు మా ఆయన ఇష్టం. వాళ్ళకి తెలియదు, మీరు చెబుతున్నారు. అది ఉందా మా డిక్షనరీలో అంటారు. రైట్.